నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. అనంతపురం జిల్లాలో వెలుగు చూసిన హనీ ట్రాప్ వ్యవహారం కాకిల్లో కలవరానికి గురి చేస్తోంది. హనీ ట్రాప్ దందా వెనుక పోలీస్ పాత్ర ఉండడం ఉన్నతాధికారులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ దందాని అత్యంత దిగజారుడు వ్యవహారంగా భావించిన పోలీసు ఉన్నతాధికారులు లోతుగా విచారణ సాగిస్తున్నారు. ఏకంగా పోలీస్ ప్రతిష్టకే భంగం కలిగించే రీతిలో అనంతపురం హనీ ట్రాప్ వ్యవహారం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు సిఐలు శ్రీహర్ష, రాజేంద్రనాథ్ యాదవ్లను వీఆర్కి పంపిన ఉన్నతాధికారులు తాజాగా మరో 6 సిబ్బందిని వీఆర్కి పంపిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం రూరల్ ఏఎస్ఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ జయరాం నాయక్, దేవేంద్ర, మురళితో పాటు ఇటుకలపల్లి కానిస్టేబుల్ దేవలా నాయకులను వీఆర్కి పంపిస్తూ ఎస్పీ జగదీష్ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకించి పోలీసుల ప్రతిష్టకే భంగం కలిగించే స్థాయిలో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. పోలీసుల పరువును తిరిగి దక్కించుకోవాలంటే ఈ హనీ ట్రాప్ దందా వెనుక ఉన్న పోలీసులపై కఠినంగా వ్యవహరించే దిశగానే డీఐజీ షిమోసి, ఎస్పీ జగదీశులు అడుగులు వేస్తున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. కేవలం సస్పెన్షన్లు, వీఆర్, బదిలీ లాంటి శిక్షలు సరిపోవన్న అభిప్రాయానికి ఉన్నతాధికారులు వచ్చారని విశ్వసనీయంగా తెలుస్తోంది. భవిష్యత్తులో ఇతర పోలీసులు ఎవరూ కూడా ఇటువంటి వ్యవహారంలో తల దూర్చకూడదంటే ప్రస్తుతం హనీ ట్రాప్ దందాలో భాగస్వాములైన కాకీలకు తగిన రీతిలో చర్యలు కఠినంగా ఉండాలన్న అభిప్రాయానికి ఉన్నతాధికారులు వచ్చినట్లు చర్చ సాగుతోంది. అందులో భాగంగానే హనీ ట్రాప్ ముఠాతో సంబంధాలు కలిగి ఉన్న పోలీసులపై పూర్తి స్థాయిలో ఓ ట్రైనీ ఐపీఎస్తో ప్రత్యేకంగా విచారణ సాధిస్తున్నారు. అందులో ప్రమేయం ఉన్న వారిని కేసులో నిందితులుగా చేర్చాలనే భావన కూడా ఉన్నతాధికారుల్లో వ్యక్తమవుతోంది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి రప్తాడు సిఐ శ్రీహర్ష ప్రమేయంపై అధికారులు ఒక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అతన్ని ఇప్పటికే కర్నూలు వీఆర్కి పంపినప్పటికీ ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పించేందుకు సిఫారసు చేసే పరిస్థితి కూడా ఉందని పోలీసు వర్గాల ద్వారానే తెలుస్తోంది. ఇలా సీరియస్గా పరిగణించకపోతే భవిష్యత్తులో పోలీసుల ప్రతిష్టకే ప్రమాదమన్న భావన ఉన్నతాధికారుల్లో కనిపిస్తోందని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇది ఇలా ఉండగా మరోవైపు హనీ ట్రాప్ దందాకి సంబంధించి 9 మందిపై కేసు నమోదు కాగా 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మరో 4 కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ కేసులో నిందితుడైన దబ్బర రాజేష్ నాయుడును టీడీపీ సస్పెండ్ చేసింది. మరో నిందితుడు రుద్రంపేట ఉప సర్పంచ్ నరేంద్ర రెడ్డి వ్యవహారం ఇంకా తేలలేదు. ఆయన మీ పార్టీ అంటూ టీడీపీ, వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. కాగా ఈ కేసులో మరో నిందితురాలు అనంతకుమారి నగరంలోని మొదటి రోడ్లో ఉన్న కాశీ విశ్వేశ్వర కోదండరామస్వామి ఆలయ కమిటీ సభ్యురాలు. బీజేపీ పెద్దల సిఫారసు మేరకు ఆమెకు ఈ ఆలయ కమిటీలో చోటు దక్కింది. ఇలాంటి పవిత్రమైన దేవాలయ కమిటీలో సభ్యురాలుగా ఉన్న అనంతమ్మ హనీ ట్రాప్ కేసులో రిమాండ్ ఖైదీగా జైలులో ఊచలు లెక్క పెడుతున్నారు. మొత్తంగా హనీ ట్రాప్ వ్యవహారం ఒక పోలీసులనే కాదు, పొలిటికల్ పార్టీల ప్రతిష్టను కూడా ప్రశ్నిస్తోంది. ఈ కేసులో రాజకీయ ఒత్తిడిలు చోటు చేసుకుండా పోలీసు ఉన్నతాధికారులకు పూర్తిగా స్వేచ్ఛనిస్తే అటు పోలీసుల ప్రతిష్ట, ఇటు పొలిటికల్ ప్రతిష్ట నిలుస్తుందన్న అభిప్రాయం పలు వర్గాల్లో వ్యక్తమవుతోంది.